హాయ్! వెల్కమ్ టు మై ఛానల్. సో, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. అండ్ మీరు కూడా బాగున్నారు అని అనుకుంటున్నాను. సో, ఈరోజొచ్చేసి మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదా! మన వీడియో ఈరోజు దేని గురించో. సో, నేను ఈ మధ్య షీన్‌లో కొంచెం షాపింగ్ చేశాను. ఎందుకంటే మాకు వింటర్ వస్తుంది కదా! ఇప్పుడు ఫాల్ ఆల్మోస్ట్ అయిపోతుంది అండ్ వింటర్ రాబోతుంది. అందుకని కొంచెం కోజీ బట్టలుంటే బావుంటుంది కదా! బయటికెళ్ళినా కూడా కొంచెం వెచ్చగా ఉంటుంది అనేసని నేను కొన్ని బట్టలు ఆర్డర్ చేశాను. దాంతో పాటు కొన్ని యాక్సెసరీస్ కూడా ఆర్డర్ చేశాను. అది నేను మీకు ఈరోజు చూపించాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో చాలామంది అనుకుంటారు షీన్‌లో అంత మంచి క్వాలిటీ రాదు. అది ఎలా కొనుక్కుంటారో ఆ క్వాలిటీ లేని ఐటెమ్స్ ప్లస్ చాలా తక్కువుంటుంది ప్రైజెస్. అసలు మంచి క్వాలిటీ ప్రొడక్ట్స్ పంపిస్తారా? లేదంటే ఒక్కసారి పెట్టుకోంగానే ఖరాబ్ అయ్యే ప్రొడక్ట్స్ ఏమైనా పంపిస్తారా? అలాంటి చాలా డౌట్స్ ఉంటాయి కదా మీ అందరికీ. సో, ఈరోజైతే నేను మీకు ఆ డౌట్స్ క్లియర్ చేయబోతున్నాను. ఏ ఐటెమ్ అయితే బావుంటుంది, ఏ ఐటెమ్ బాగోదు అని నేను మీకు చెప్పబోతున్నాననమాట. సో, దానికోసం ఈ ఫుల్ వీడియో చూసేయండి. చాలా ఇన్ఫర్మేటివ్ అనమాట. అండ్ ఆల్సో నేను ఏమేమైతే బట్టలు తీసుకున్నానో నేను అది కూడా మీకు చూపిస్తాను ఈ వ్లాగ్‌లో. ఓకేనా? సో, యాహ్! లెట్స్ స్టార్ట్ ద వీడియో. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up. I don't ever slow up, no I don't take shit. అయితే కూర్చున్నాను మీకు అన్నీ క్లియర్‌గా చూపిద్దాము అనేసని. సో, స్టార్ట్ చేసేద్దాము. ఏంటంటే నా మోస్ట్ ఫేవరెట్ అంటే నాకు స్వెట్ షర్ట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో, అందుకని నేను కొన్ని స్వెట్ షర్ట్స్ ఆర్డర్ చేశాను. ఎలా వస్తుందో చూడడానికి. సో, దిస్ ఈస్ మై మోస్ట్ ఫేవరెట్ అనమాట. చాలా మంచిగొచ్చింది. అండ్ యూజువల్లీ స్వెట్ షర్ట్స్ అంటే ఎలా ఉంటాయి, మనకి బాడీ అటాచ్డ్ బాడీ కాన్ లాగా ఉంటాయి కదా! సో, నేను అలా ఉండకుండా నార్మల్‌గా ఉండేలాగా ఆర్డర్ చేశాను. అండ్ ఎగ్జాక్ట్‌లీ అలానే వచ్చింది. అండ్ క్వాలిటీ కూడా నాకు నచ్చింది. సో, నేనేం చెప్తాను అంటే షీన్‌లో అన్ని క్వాలిటీ బాగుంటాయా అంటే ఐ వుడెంట్ అగ్రీ విత్ ఇట్. అన్నీ బాగోవు. కొన్నైతే చాలా బాగుంటాయి. కొన్ని మాత్రం బాగోవు. ఇట్స్ బెటర్ యూ ఆర్డర్ ఇట్ అండ్ దెన్ యూ చెక్ ద క్వాలిటీ అండ్ దెన్ మేబీ ఇఫ్ యూ లైక్ ఇట్ కీప్ ఇట్. ఇఫ్ నాట్ జస్ట్ రిటర్న్ ఇట్ అని నేను మాత్రం అది సజెస్ట్ చేస్తాను. బికాస్ నేను కూడా అదే చేస్తాను. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నేను ఆర్డర్ చేసింది మాత్రం మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ నాకు మంచి క్వాలిటీయే వచ్చాయి అన్నీ. ఓకే. సో, ఇది చూద్దాం ఇంకా ఇప్పుడు. ఓకే. ఇది చూడండి. నాకు ఫస్ట్ దీన్ని చూడగానే నాకు కలర్ చాలా బా నచ్చింది. ఎంత బావుంది క్లాత్ గూడా చూడండి. ఐ మీన్ ఇప్పుడు నేను ఇదే బయట తీసుకోవాలి అంటే 20 యూరోస్‌కైతే తక్కువుండదు. ఇది నాకొచ్చేసి 9 యూరోస్‌లో వచ్చిందండి. సో, నేను ఇన్ కేస్ మీకు ఏదైనా ప్రోడక్ట్ నచ్చి మీరు తీసుకోవాలి అనుకుంటే నన్ను అడగండి. నేను కామెంట్స్‌లో మీకు లింక్ కూడా పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో, అదనమాట. లెట్స్ సీ. ఇదేంటంటే టర్టిల్ నెక్ అనమాట. సో, యూ హ్యావ్ టు ఫోల్డ్ ఇట్ లైక్ దిస్. ఇలా ఫోల్డ్ చేసి వేసుకోవాలి టర్టిల్ నెక్. అండ్ ఇది చూస్తున్నారా? ఇది ప్లెయిన్ అనమాట. ఇలా అంటే నాకు ఎక్కువ వర్క్ ఏం నేను తీసుకోను ఈ స్వెట్ షర్ట్స్‌లో. నాకు మోస్ట్‌లీ ప్లెయిన్‌గా ఉండేవే ఇష్టం అనమాట. ఎంబ్రాయిడరీ గానీ, ఎక్కువ వర్క్ వచ్చి గానీ ఉండడం నేను ప్రిఫర్ చెయ్యను. అందుకని నేను ఇలా సింపుల్‌గా ఉన్నదే తీసుకున్నాను. సో, నాకు దీంట్లో బాగా నచ్చింది ఏంటి అంటే హ్యాండ్స్. హ్యాండ్స్ ఇలా ఫుల్ హ్యాండ్స్ వచ్చి అండ్ మీకు ఇలా హ్యాండ్ దగ్గర వర్క్ వచ్చిందనమాట. నాకు చాలా నచ్చింది ఇది. సో, అందుకని నేను ఆర్డర్ చేశాను. సో, చూసాను కూడా చాలా చాలా బాగుంది. చాలా క్యూట్‌గుంది. చూడండి. ఇన్ కేస్ నేను ఒకసారి ఇట్లా హ్యాండ్ పెట్టి కూడా చూపిస్తాను. సో దట్ మీకు ఐడియా వస్తుంది కదా కొంచెం. ఇలా అనమాట. సో, ఇలా పెట్టుకుంటే హ్యాండ్ దగ్గర ఇలా వర్క్ వస్తుంది. చాలా చాలా బాగుంది కదా! నా దగ్గర ఇలాంటి మోడల్ లేదు. అండ్ ఆల్సో పర్ల్ క్వాలిటీ అండి. యూజువల్లీ నేనేం ఎక్స్‌పెక్ట్ చేశానంటే పర్ల్ క్వాలిటీ అంత బాగోదేమో అనుకున్నాను. కానీ చాలా మంచిగున్నాయి పర్ల్స్ కూడా చూడండి. ఐ లైక్ ఇట్. సో, నాకు చాలా నచ్చింది. అండ్ ఆల్సో క్లాత్ కూడా చాలా బాగుంది అనే నేను చెప్తాను. సో, మీకెవరికైనా నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. సో, ఇది జస్ట్ నాకు 9 యూరోస్ అలా పడింది అంతే. ఓకే. మనం నెక్స్ట్ దానికెళ్దాం. ఓకే. నెక్స్ట్ వచ్చేసి నేను కొన్ని జీన్స్ లాంటివి అండ్ ఆల్సో కొంచెం లూజ్ ప్యాంట్స్ లాగా కూడా ఆర్డర్ చేశాననమాట. అది కూడా చూపిస్తాను నేను మీకు. సో, నాకు ఎప్పటినుంచో ఈ కలర్ ఆఫ్ ప్యాంట్ కొనుక్కోవాలని ఉండే. బట్ ఫైనల్లీ ఇప్పటికి కుదిరింది. అండ్ నాకు చాలా బాగా నచ్చింది. యాహ్! నేను దీంతో పాటు ఇక్కడ పైన మీకు ఎలా ఉంటుంది అనేసి నేను పెడతాను. అది కూడా చూడండి. అంటే యూజువల్లీ ఎక్కువ మనం క్యాటలాగ్ చూస్తే మనకు ఐడియా వస్తుంది కదా! ఎలా ఉంటుంది వేసుకుంటే అనేసని. నేను మేబీ ఇక్కడ మంచిగా చూపించకపోయినా, మీకు మంచిగా అర్థం కాకపోయినా ఎలా ఉంటుంది వేసుకుంటే అనేసని. సో, దానికోసం మీకు రిఫరెన్స్‌గా నేను ఇక్కడ ఇమేజ్ కూడా పెడతాను.
సో ఇదన్నమాట, నేను నిల్చొని చూపిస్తాను సో దట్ యూ గైస్ ఇలా ఇలా లూజ్ వచ్చేస్తుంది అనమాట. నాకైతే బాగా నచ్చింది అండ్ క్వాలిటీ కూడా చాలా బాగుంది టు బీ ఫ్రాంక్. చూడండి ఇది ఇలా ఇలా 2 బటన్స్ ఇచ్చారనమాట. ఈ 2 బటన్స్తోనే యాక్చువల్లీ చాలా లుక్ వచ్చింది ఈ ప్యాంట్కి. నాకు చాలా నచ్చింది ఇలా. యా, మనం ఇంకా మిగతావి కూడా చూసేద్దాం. అండ్ ఇది ఒకటి అనమాట, ఇది కూడా స్వెట్ షర్టే. అండ్ నాకైతే ఈ కలర్ పర్సనల్గా చాలా 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 నచ్చింది. అండ్ నాకు మోడల్ కూడా చాలా సింపుల్గా అండ్ క్యూట్ ఎలిగెంట్గా ఉందన్నమాట. చూడండి, కలర్ చూస్తేనే నాకు బాగా బాగా నచ్చేసింది. సో ఇది కూడా క్లాత్ చాలా బాగా వచ్చింది. చూడండి ఎంత బాగుంది క్లాత్, ఎంత మెత్తగా ఉందన్నమాట. అంటే మనం వింటర్స్లో అయితే మేము ఇక్కడ ఇలాంటివే ప్రిఫర్ చేస్తాము ఎక్కువ. సో చాలా చాలా బాగుంది క్లాత్ కూడా. ఇది చూడండి ఇలా వచ్చింది. అండ్ మీకు కనబడుతుందో లేదో, ఇక్కడ డిజైన్ చూసారా, మనం వేసుకుంటే చాలా మంచిగా ఏర్పడుతుంది అనమాట మనం వేసుకున్నప్పుడు. ఇక్కడ డిజైన్ అంది. అండ్ ఇది కూడా కొంచెం టాప్ నెక్ అనమాట, నెక్ మొత్తం కవర్ అయిపోతుంది ఇలా. నాకు కలర్ బాగా నచ్చింది. అంటే ఇలాంటి కలర్స్ వేయడం వల్ల మన ఫేస్ హైలైట్ అవుతుంది అనమాట, కొంచెం మన ఫేస్లో గ్లో వచ్చినట్టు అనిపిస్తుంది. సో అందుకని నేను ఎక్కువ డార్క్ కలర్సే ప్రిఫర్ చేస్తాను. లైట్ కలర్స్ చాలా చాలా తక్కువ యూజ్ చేస్తాను నేను, ఎప్పుడైనా డార్క్ కలర్సే యూజ్ చేస్తాను. సో హ్యాండ్ ఇలా అనమాట, స్ట్రెచబుల్ హ్యాండ్స్. సో నాకైతే బాగా నచ్చింది. దీని ఫోటో కూడా పెడుతున్నాను ఎలా ఉంటుంది అనేసి, క్యాటలాగ్ ఫోటో. యా, సో ఇదన్నమాట. అండ్ ఇంకొక డిఫరెంట్గా ప్యాంట్స్ ఆర్డర్ చేశాను, కొన్ని లూజ్ ప్యాంట్స్ లాగా, జీన్స్ లాగా లుక్ ఇచ్చే ప్యాంట్స్ అలాంటివి ఆర్డర్ చేశాను అనమాట. సో ఇది కూడా ఒక ప్యాంట్, ఇది కూడా లూజ్ ప్యాంటే అనమాట. ఇలా ఇది కూడా చాలా బాగా వచ్చింది. చూడండి, మీరు క్వాలిటీ చూస్తే మీకు అర్థమవుతుంది, క్వాలిటీ కూడా అంత బాగా వచ్చింది. చాలామంది అనుకుంటారు కదా క్వాలిటీ బాగా రాదు అనేసి, బట్ ఇట్స్ మిత్ అండి. చాలా ఎక్కువ మటుకు, ఐ మీన్ నాకైతే మోస్ట్లీ నేను ఆర్డర్ చేసిన వాటిలో ఒక 10 ఆర్డర్స్ చేస్తే నాకు 9 ఆర్డర్స్ బాగానే వస్తాయి. అదనమాట. చాలామంది అనిపిస్తుంది మంచి క్వాలిటీ రాదు ఏమో అనుకుంటారేమో, కానీ బాగానే వస్తుంది. అండ్ తక్కువ కాస్ట్లో. ఇది వచ్చేసి నాకు 17 euros ఏమో పడింది. బట్ యా, బయట కూడా అంతే ఉంటుంది అనుకుంటా, 17 లేకపోతే ఒక 20 ఉండొచ్చేమో బయట, అంతే. ఆల్మోస్ట్ సేమ్ కాస్ట్ అనమాట, బయట ఉండే కాస్టే ఇక్కడ కూడా నాకు పడింది. బట్ నాకు మోడల్ బాగా నచ్చింది అనేసి నేను తీసుకున్నాను అంతే. కాస్ట్ గురించి ఆలోచించలేదు నేను. బయటకు వెళ్ళే దొరుకుతుంది కదా, ఇక్కడ ఎందుకు తీసుకోవడము అన్నట్టు ఏం ఆలోచించలేదు. బట్ నాకు మోడల్ బాగా నచ్చింది అనమాట, అందుకని నేను తీసుకున్నాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ప్యాంట్. ఈసారి ప్యాంట్స్ ఎక్కువ ఆర్డర్ చేశాను, ఎందుకంటే నా ప్యాంట్స్ స్టాక్ మొత్తం అయిపోయింది. కొన్నిటికి చాలా రోజులైంది కొని కూడా, నేను ప్యాంట్స్ కొనక చాలా డేస్ అయింది ఈ మధ్య అయితే. సో ఇది కూడా ఇంకో కలర్, ఐ మీన్ ఇది ఇందాకదేమో లైట్ కలర్లో తీసుకున్నాను కదా, బ్రౌన్. ఈ బ్రౌన్ లైట్ కలర్, బట్ ఇదేమో కొంచెం డార్క్ కలర్లో తీసుకున్నాను నేను. సో ఇది కూడా చూపించేస్తాను మీకు. యా, సో చూడండి ఎంత బాగుంటుంది. ఇలాంటివి ఆఫీస్కి వేసుకెళ్ళడానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది అండ్ చూడడానికి కూడా కొంచెం ప్రొఫెషనల్గా ఉంటుంది. అందుకనే నేను తీసుకుంటాను. ఇప్పుడు ఎప్పుడైనా నేను యూజువల్లీ ఆఫీస్కి ఎక్కువ డేస్ వెళ్ళను, బట్ కొన్ని డేస్ వెళ్ళినా కూడా కొంచెం ప్రొఫెషనల్గానే వెళ్ళడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట. సో దానికోసం ఈ ప్యాంట్స్, ఇలాంటి ప్యాంట్స్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట వేసుకోవడము, అందుకని. సో ఇలా ఒక బటన్ వచ్చింది పైన, అండ్ దిస్ లుక్స్ లైక్ దిస్. చూడండి, పెట్టుకొని కూడా చూపిస్తాలి అనుకుంటే ఇలా ఉంటుంది. ఓకే, చాలా నచ్చింది నాకైతే. అండ్ దీని విషయం ఇలా వచ్చి నెక్స్ట్ది ఇంకొకటి నెక్స్ట్ చూపించబోయేది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. అండ్ నాకు ఈ మోడల్ నచ్చి నేను తీసుకున్నాను. చాలా చాలా డిఫరెంట్ మోడల్ అనిపించింది, అంటే నేను ఎప్పుడు ఎక్కడ చూడలేదు. సో దీనికి ఒక బెల్ట్ కూడా వచ్చింది. యాక్చువల్లీ ఈ బ్లాక్ ప్యాంట్కి నేను ఇందాక చూపించాను కదా, దానికి కూడా ఇలాంటి సేమ్ బెల్ట్ వచ్చింది అనమాట, కాకపోతే కొంచెం చిన్న సైజులో వచ్చింది. యా, సో ఇది దీనికి వచ్చింది, కొంచెం పెద్దదే అనమాట, ఇది పెద్ద సైజులోనే ఉంది.
సో దీనికి వచ్చేసరికి ఇది ఎలా ఉంది అంటే డిఫరెంట్గా నేను మీకు నిల్చొని చూపిస్తాను ఎలా ఉంటుందో వేసుకుంటే. సో ఇది కూడా సేమ్ ప్యాంటే అండి, చూడండి ప్యాంటే, కాకపోతే ఇక్కడ చూసారా రఫల్స్ వచ్చాయి ఇలా, యూ కెన్ యునో ఇలా ఇలా అనమాట రఫల్స్ వచ్చాయి, చాలా బ్యాక్ కూడా వచ్చాయి అనమాట, బ్యాక్ టు ఫ్రంట్ టు టూ సైడ్స్ అనమాట ఇలా చూసారా. అండ్ ప్యాంట్ లోపల ప్యాంట్కి ఇలా రఫల్స్ యాడ్ అయ్యి వచ్చాయి, చాలా ఎలిగెంట్ ఉంది, చాలా డిఫరెంట్గా ఉంది మోడర్న్గా. అండ్ ఇక్కడ మనం బెల్ట్ పెట్టుకోవాలన్నమాట, నాకైతే బాగా అనిపించింది. ఐ డోంట్ నో అబౌట్ యూ, మీకు ఎవరికైనా నచ్చితే మీరు కూడా గో ఫర్ ఇట్, పక్కా గో ఫర్ ఇట్. బికాస్ చూడండి క్లాత్, ఐ లైక్ ద క్లాత్, క్లాత్ చాలా మంచిగా అనిపించింది నాకైతే. నాకు వచ్చిన ఇప్పుడు నేను మీకు చూపించిన ఏవేవైతే ఉన్నాయో నాకు దేనికి కూడా క్లాత్ ఇలా గలీజ్గా వచ్చింది ఆర్ క్లాత్ బాగాలేదు అన్నదే లేదు తెలుసా. నాకు అన్నిటికీ క్లాత్ మంచిగా వచ్చాయన్నమాట. ఇప్పుడు నేను మీకు ఏవేవైతే చూపించానో అన్ని మంచి మంచి క్వాలిటీ క్లాత్సే అనమాట నాకు వచ్చినవి అయితే. ఓకే, సో ఇప్పటికైతే నేను మీకు నేను ఏమేమి ఆర్డర్ చేశానో బట్టలు అది మాత్రమే చూపించాను. అండ్ అది కాకుండా నేను కొన్ని యాక్సెసరీస్ ఆర్డర్ చేశాను అనమాట. మీకు తెలుసు కదా షీన్లో యాక్సెసరీస్ ఎంత బాగుంటాయో, ఐ మీన్ చూస్తుంటేనే కొనబుద్ధి అవుతుంది అనమాట, అలాంటి యాక్సెసరీస్ ఉంటాయి. సో నేను కొన్ని అందులో నుంచి కొన్ని ఆర్డర్ చేశాను, చూపిస్తాను. ఓకే, సో లెట్స్ స్టార్ట్. యా, సో కొన్ని అంటే చాలానే ఉన్నాయి, ఇవి కొన్ని అనమాట, కొన్ని ఆర్డర్ చేశాను. లెట్స్ గో, ఒకదాని తర్వాత ఒకటి. అయితే నా దగ్గర ఒక డైమండ్ రింగ్ ఉందన్నమాట. అయితే ఏమవుతుందంటే అది కొంచెం లూజ్ అయింది నాకు ఈ మధ్య, మేబీ వెయిట్ లాస్ అయిందా ఎలా అయిందో నాకు తెలియదులే, కానీ కొంచెం లూజ్ అవుతుంది. అందుకోసమని నేను ఏదైనా ముందు ఇంకొక రింగ్ ఉంటే ఆగుతుంది కదా అన్న టైప్లో ఆలోచించి ఇలాంటి రింగ్ ఆర్డర్ చేశాను అనమాట. నేను చూపిస్తాను మీకు. ఇదిగోండి, ఇలాంటి రింగ్ ఆర్డర్ చేశాను. అంటే ఆ రింగ్ పెట్టేసుకొని దీని ముందట ఈ రింగ్ పెట్టేసుకుంటే ఈ రింగ్ కొంచెం సపోర్ట్ ఇస్తుంది కదా వెనక రింగ్కి అన్నట్టు ఆలోచించాను అనమాట నేను. కాకపోతే అన్ఫార్చునేట్గా ఇది నాకు పెద్ద సైజ్ వచ్చేసింది, కొంచెం చిన్న సైజ్ ఆర్డర్ చేయాల్సింది అనమాట నేను. సో చూడండి ఎంత బాగుంది, అయినా కూడా ఊరికే కూడా పెట్టుకోవచ్చు, నాకైతే బాగా నచ్చింది. చాలా బాగుంది. అండ్ ప్యాకేజింగ్ అయితే అన్నీ మంచిగా ప్యాక్ చేసి పంపించారు. చూడండి ఇందులో పెట్టారు, మళ్ళీ దీని తర్వాత ఈ పెద్ద దాంట్లో పెట్టి పంపించారు. అన్నిటికీ నాట్ ఓన్లీ దిస్, బట్టలకి కూడా చాలా మంచి ప్యాకింగ్ అనమాట. అదొకటి. అండ్ ఇంకొక రింగ్, అదే రింగ్ అనమాట. ఐ వాజ్ నాట్ షూర్ ఏది బాగుంటుందో అనేసి అని, అందుకని నేను ఇంకొక రింగ్ కూడా తీసుకున్నాను. ఇలా ఇది కూడా ఇది మరీ పెద్దగా వచ్చేసింది. ఇంకా ఇంత ముందు అయినా కొంచెం ఏదో ఒక ఫింగర్కి కాకపోతే ఒక ఫింగర్కైనా పడుతుంది, బట్ ఇది ఇంకా పెద్దగా వచ్చేసింది అనమాట. సో ఇది నేను కొంచెం ట్రై చేయాలి, రిటర్న్ ఇచ్చేసి కొంచెం చిన్న సైజ్ తీసుకోవాలన్నమాట. అండ్ నేను ఎప్పటి నుంచో తీసుకోవాలనుకుంటున్న బ్రేస్లెట్ ఇది. ఐ మీన్ నాకు యూజువలీ ఈ బ్రేస్లెట్ ఉంది, ఎప్పుడు డైలీ వేర్ ఇదే వేసుకుంటాను అనమాట నేను. కాకపోతే నేను ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడే కానీ ఆర్ ఆఫీస్కి వెళ్ళినప్పుడు కానీ ఇలా ఎప్పుడైనా క్యాజువల్గా వేసుకోవడానికి ఉంటే బాగుంటుంది కదా, కొంచెం సన్నగా ఉంటే బాగుంటుంది కదా అన్న టైప్లో నేను తీసుకున్నాను అనమాట. అండ్ దిస్ లుక్స్ లైక్ దిస్, చూడండి. అంటే అట్లా కనిపించకుండా ఉండడం నాకు చాలా ఇష్టం అనమాట, అందుకని కొంచెం సన్నది ఉంటే అలా తీసేసుకున్నాను. ఇది ఇలా ఉంది. నేను అన్నిటికీ ఇమేజెస్ పెడతాను పైన రిఫరెన్స్గా, ఎలా ఉండే నేను ఏం చూసి ఆర్డర్ ఇచ్చాను అనేసి అని. మీకు ఏదైనా నచ్చితే నాకు కమెంట్స్లో అడగండి, నేను మీకు లింక్ పంపిస్తాను కూడా. ఇదేంటంటే స్ప్రింగ్ రింగ్స్ కనబడ్డాయండి నాకు స్క్రీన్లో. సో ఐ వాంటెడ్ టు సీ ఎలా ఉంటుంది అనేసి అని.
టు మై సర్ప్రైజ్ చాలా మంచిగా వచ్చింది. కనబడుతుందా? నాకైతే నచ్చింది. అండ్ ఇది చాలా ఈజీలీ అడ్జస్టబుల్ అనమాట. మీ ఫింగర్‌కి అడ్జస్ట్ చేసుకోవడానికి ప్రెస్ చేస్తే అది చిన్నగా అయిపోతుంది. కొంచెం ఇలా వెనక్కి అంటే మీ ఒకవేళ ఫింగర్ లావుండి పట్టట్లేదు అనుకుంటే యూ కెన్ జస్ట్ ట్విస్ట్ ఇట్. అంత ఈజీ ఫ్లెక్సిబుల్ అనమాట. నేను ట్విస్ట్ చేసుకున్న తర్వాత నాకు పర్ఫెక్ట్‌గా సెట్ అయితుంది ఇప్పుడు. చూసారా ఎంత బాగుంది? ఐ లైక్ ఇట్. యాహ్! అండ్ అది కాకుండా మళ్ళీ ఏది ఎలా తీసామో అలానే పెడితేనే అవి మనకి యూస్ చేయడానికి ఫ్యూచర్లో ఉంటుందన్నమాట. లేదంటే కలర్ పోవడాలు అవి ఇవి ఉంటాయన్నమాట. అందుకనే చాలా కేర్ఫుల్గా పెట్టుకుంటాను యాక్సెసరీస్ నేను. ఎందుకంటే మనం చాలా పైసలు పోసి కొంటాం కదా, అలా అనమాట. కొంచెం కేర్ఫుల్గానే ఉండాలి. అండ్ ఇది ఇంకొక రింగ్, నాకు చాలా నచ్చింది ఈ రింగ్ కూడా. ఐ మీన్ ఏంటంటే కొంచెం స్ప్రింగే, కాకపోతే కొన్ని లేయర్డ్ స్ప్రింగ్ అనమాట. చూడండి, లేయర్డ్ స్ప్రింగ్. ఇది నేను కూడా పెట్టుకొని చూపిస్తాను మీకు. ఇలా ఉంది. ఇది కాకుండా మీ ఇష్టం, ఏ ఫింగర్ కైనా పెట్టుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది నేను పెట్టుకుంటాను. ఇది ఇందాక చూపించింది కూడా నేను ఉంచేసుకుంటున్నాను. ఏదైతే నాకు బిగ్గర్ సైజ్ ఆల్రెడీ వచ్చినాయన్నీ బాగున్నాయి, కాకపోతే సైజెస్ డిఫరెన్స్ అనమాట. ఇది పెద్దగా అవుతుంది, మళ్ళీ అది పెట్టుకోకుండా ఉంచేయాలన్నమాట సైడ్కి, ఎందుకులే అనేసి అని నేను రిటర్న్ ఇచ్చి కొంచెం చిన్న సైజ్ తెప్పించుకుంటాను. అదర్వైజ్ ప్రోడక్ట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ అది కాకుండా ఇవి కమ్మలు కొంచెం డిఫరెంట్గా ఉన్నాయని తీసుకున్నాను నేను. ఇలా వస్తుందన్నమాట. సో ఇది ముందుకు వస్తుంది, ఇది వెనక నుంచి మళ్ళీ ముందుకు వస్తుంది. చూసారా, వెనక నుంచి ముందుకు వస్తుంది అనమాట. ఇలా ఇది నేను కూడా రిఫరెన్స్ ఇమేజ్ పెడతాను నేను, మీకు అర్థం అవ్వడానికి ఎలా ఉన్నాయి ఇవి అనేసి అని. ఇవి చాలా తక్కువ కాస్ట్ పడ్డాయి అనమాట. 1.5 యూరోనో ఎంతో పడ్డాయి. ఐ డోంట్ నో, నేను ఒక్కసారి యూజ్ చేసుకున్నా చాలు నాకు. ఎందుకంటే నేను పెట్టిన ప్రైస్కి నాకు ఒక 1 or 2 టైమ్స్ యూజ్ చేసుకున్నా కూడా నా బుద్ధి తీరుతుంది అనమాట. అదే ఐ విల్ బీ హ్యాపీ. నేను పెట్టిన ప్రైస్కి ఐ యూజ్డ్ ఇట్. అండ్ ఆల్సో నాకు చాలా బాగున్నాయి పెట్టుకుంటే అన్న ఒక సాటిస్ఫాక్షన్ వస్తే నాకు చాలు. ఏదో నేను దాన్నే పెట్టుకొని ఇంకా సంవత్సరాలు పెట్టుకోవాలి అన్నట్టు నాది ఏముండదు. ఏంటంటే ఇష్టంతో కొనుక్కున్నాను కదా, ఇష్టంతో కొనుక్కున్నప్పుడు ఒక 2 సార్లనైనా పెట్టుకోవాలి అన్నట్టు నాకు ఉంటుంది అనమాట. అది కాకుండా ఇంకా ఇదైతే నా మోస్ట్ ఫేవరెట్ అండి, నా మోస్ట్ ఫేవరెట్ అయితే ఇది ఇయర్ కఫ్ అనమాట. ఏంటంటే ఇది చూడండి ఎంత బాగుంది, క్యూట్గా. మీకు కనబడుతుందా? చూపిస్తాను నేను మీకు ఇది ఎలా పెట్టుకోవాలో. సో ఇప్పుడు ఇయర్ ఉంది కదా, నేను యూజువలీ ఇలా పెట్టుకుంటాను. ఓకే, కన్ఫ్యూజింగ్. సో ఇలా ఒత్తేసుకోవాలన్నమాట, పెట్టుకొని ఒత్తేసుకోవాలి. ఎలా ఉంది? ఇలా ఉండిపోతుంది అనమాట. చూసారా, నేను ఇవి నా మోస్ట్ ఫేవరెట్ అని చెప్పి నేను ఇవి 2 ఆర్డర్ ఇచ్చుకున్నాను. ఇదిగోండి ఇంకొకటి సేమ్ ప్రోడక్ట్ 2 ఆర్డర్ చేసుకున్నాను నేను. ఇది ఎంత అంటే అరౌండ్ 2 యూరోస్ ఏమో పడింది నాకు ఒక్కొక్కటి. చూసారా ఎంత బాగుంది, నాకైతే గోల్డ్ రెప్లికా లాగానే ఉంది. ఐ రియలీ లైక్ ఇట్. మీకు కూడా నచ్చిందేమో అనుకుంటున్నాను. ఇన్ కేస్ నచ్చితే మాత్రం నన్ను కమెంట్లో లింక్ అడగండి, నేను పెడతాను. ఓకేనా? బికాజ్ ఇట్ వాస్ నాట్ సో ఈజీ టు ఫైండ్ ఆన్ షీన్ అదనమాట. సో ఇలా ఇవే నేను తీసుకున్నవి. సో ఇందులో మీకు ఏవైనా నచ్చితే మీరు నాకు మర్చిపోకుండా కమెంట్లో పెట్టండి, నేను మీకు చూపిస్తాను. అండ్ ఆల్సో ఇప్పుడు నేను మీకు ఏవైతే చూపించానో అవన్నీ రిఫరెన్స్ ఇమేజెస్ కూడా పెడుతున్నాను నేను, చూడండి. అండ్ యా, సో దిస్ ఈస్ ఆల్ అబౌట్ మై షీన్ హాల్. సో అందుకని సో ఈ వీడియో నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే ఒక మంచి కమెంట్ పెట్టి ఒక మంచి లైక్ ఇచ్చేయండి. అండ్ ఆల్సో నేను మీ ముందటికి ఇలానే మంచి కంటెంట్తో వస్తాను అండి, నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ ఆల్సో
సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తూ ఉంటే ఇప్పుడు ఈ వీడియోని. యా దెన్ అంటిల్ దెన్ బాయ్.